ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా యూత్ మూవీ సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉంది. గర్ల్స్ కోసం చేశాను. అంటే 3డీలో ఉంటది. ఒక చిన్న సినిమాటిక్ స్టైల్‌లో ఉంటది. డెఫినిట్‌గా బాగా అనిపిస్తది మీకు. ఒకసారి చూడండి నేను చేసిన వీడియోని. అంటే డెమో చూడండి. అంటే చిన్న ఐడియా వస్తది మీకు. టీలోని నా హార్ట్‌లో దూరేసావే ఆల్రెడీ చూపులతో పులేదమ్కి తిరిగి తిరిగి ఆ డెమో చూసారు కదా! డెఫినిట్‌గా నచ్చే ఉంటది. నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే వీటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అంటే ఫస్ట్ వచ్చి మనకు ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటది. అలాగే ఇందులో యూజ్ చేసిన 2 ఫాంట్స్ అనమాట. ముందు ఫాంట్ డౌన్ చేసి అట్మాస్‌లో ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అని ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసి ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటది. దీన్ని ఆన్ చేసుకోండి. రైట్ సైడ్ ఉంటది. ఆన్ చేసిన తర్వాత మీకు ఒకటి చెప్తున్నా ఇందులో ఏ ఫోటోస్ అనేవి ఉండవు. అంటే పీఎన్‌జీ ఫోటోస్ ఏవి ఉండవు. అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోస్ అనమాట. ఎందుకంటే ఎంబీ ప్రాబ్లమ్ వల్ల నేనే రిమూవ్ చేసిన. పర్లేదు నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకటి కింద. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఫోటోని అంటే ఒక నార్మల్ ఫోటోని అంటే మీ యొక్క గర్ల్ ఫోటో అయినా బాయ్ ఫోటో అయినా మీ చాయిస్ అది. నేను ఎగ్జాంపుల్‌కి ఒక ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా. అది చాలా ఈజీ అది. ఎందుకంటే ఒక మ్యాజిక్ ఎరేజర్ అనే యాప్ ఉంటది. అది ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటది. మీరు ఎక్కడ దాని గురించి వెతకాల్సిన పని లేదు. అర్థం చేసుకోండి. చూడొచ్చు నేనైతే ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఏం లేదు. ఆ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఫోటో అనేది ఒక నిమిషం యాడ్ అయిపోతది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యారో మార్క్స్ ఉంటాయి. అంటే లెఫ్ట్ అండ్ రైట్ యారో మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు 00 మిల్లీ సెకండ్ కాడ నుంచి ఒక యారో మార్క్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే మీకు బీట్ వస్తది. అర్థమైంది కదా! ఈ బీట్ వరకు ఫోటోని యాడ్ చేసుకొని సేమ్ అంతే మళ్ళీ మూవ్ టెన్స్‌లోకి వెళ్ళండి. మూవ్ టెన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ జెడ్ వాల్యూ ఉంటది. దీన్ని 300 చేసుకోండి. జస్ట్ 300 చేసుకోండి. చేసిన తర్వాత లాస్ట్ బీట్‌కొచ్చి కొంచెం ఫోటోని ఒక్క నిమిషం. కొంచెం ఫోటోని సెట్ చేసుకోండి. ఎందుకంటే మీరు 2 ఫింగర్స్ పెట్టి కొంచెం సెట్ చేసుకోండి. ఎందుకంటే ఫోటో అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతేనే మనకి ఈ లాస్ట్‌లో ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత మనకి బెటర్‌గా ఉంటది. అర్థమైంది కదా! ఫోటో సెట్ చేసిన తర్వాత ఇంకో విషయం చెప్తాను నేను. మీకు చూడొచ్చు బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోకిని అలాగే మనకి ఫ్రంట్ ఉన్న పీఎన్‌జీకి కొంచెం కలర్ గ్రేడింగ్ తేడాగా ఉంది. పర్లేదు ఫస్ట్ ఫోటో కాబట్టి స్కిప్ చేసేద్దాం. సెకండ్ ఫోటో నుంచి మనం కలర్ గ్రేడింగ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి బ్యాక్ సైడ్ బ్లూ కలర్‌లో ఉంది. దీన్ని ఏం చేస్తారంటే మీరు ఏదైనా బ్లూ కలర్ ఫోటోని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బ్లూ కలర్ ఫోటోస్ లేకపోయినా పర్లేదు. ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టెక్స్ట్ అనేవి ఉంటాయి. టెక్స్ట్‌ని ఇక్కడ నుంచి మీరు కలర్ పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి బ్లూ కలర్ కాకుండా ఇంకేమైనా వేరే కలర్ సంథింగ్ ఏ కలర్ అయినా అనుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి యెల్లో అనుకోవచ్చు. మీరు ఆటోమేటిక్‌గా యెల్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా యెల్లో అయిపోతది. కొంచెం డార్క్ అయినా లైట్ అయినా పెట్టుకోవచ్చు. అలా ఇక్కడున్న ఫోటోస్‌ని కూడా కొంచెం ఇవి ఉన్నాయి కదా! చెప్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు యెల్లో పెట్టాను నేను. తీసేస్తున్నానులే. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. యెల్లో పెట్టిన తర్వాత మనకి ఇక్కడ పైన ఇవి ఉంటాయి. లేయర్స్ ఉంటాయి. వీటిని మీరు క్లిక్ చేసి ఇక్కడ యాడప్ట్‌లోకి వెళ్ళి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అదే కలర్ గ్రేడింగ్ చేయకపోతే మీకు నచ్చిన కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి యాడప్ట్ క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ లైట్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్‌లోకి వెళ్తే ఇక్కడ మీకు రీప్లేస్ కలర్ ఉంటది. ఇది యాడ్ చేసి మీరు ఇక్కడ స్టాండ్ సైడ్ నొక్కితే సరిపోతది. రీప్లేస్ కలర్ అని ఫస్ట్ కలర్ వచ్చి మనకి బ్లూ కాబట్టి నేను బ్లూ ఇలా వద్దులే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది. దీన్ని తీసుకొని దీని మీద ఎట్టండి. దాని తర్వాత మీకు నచ్చిన కలర్ యెల్లో అయితే యెల్లో అలా కొంచెం సెట్ చేసుకుంటే మీకు చూడొచ్చు మనకైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. మీరు అలా సెట్ చేసుకోండి. నేనైతే జస్ట్ ఉంది కాబట్టి సెట్ చేయట్లేదు. తర్వాత ఈ ఫోటోని కొంచెం జూమ్ ఇన్ చేసుకొని జెడ్ వాల్యూని జస్ట్ 300 పెట్టుకోండి. సంథింగ్ అందకలాగే చూడొచ్చు మనకైతే ఎంతవరకు ఉందో ఆ బీట్‌ని అంతవరకు యాడ్ చేసుకొని కొంచెం ఫోటోని మంచిగా సెంటర్‌లో పెట్టుకోండి. అలాగే ఒక రెడ్ కలర్ ఫోటో ఒకటి అలాగే మళ్ళీ బ్లూ అలా మీరు ఒక్కొక్క ఫోటోని ఎలా అయితే ఫోటో యాడ్ చేశానో అలాగే అన్ని ఫోటోస్‌ని యాడ్ చేసుకోవాలి. ఒకటి కింద యాడ్ చేసిన తర్వాత మంచి బెటర్ కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. మీ వీడియో రెడీ.